కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి పార్టీని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన నాయకులు కార్యకర్తలు కాదని తన లబ్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే రాజయ్యను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని పార్టీకి ఉన్న పరువును దిగజార్చవద్దని టీఆర్ఎస్ లో చెల్లని రూపాయి డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో ఎలా చెల్లుతారన్న స్టేషన్ కాన్పూర్ కాంగ్రెస్ నాయకులు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా నాయకులు జగదీష్ చందర్ రెడ్డి, రఘునాథపల్లి ఎంపీపీ మేకల వరలక్ష్మి, స్టేషన్ గన్పూర్ మండల అధ్యక్షుడు శ్రీష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య, చిల్పూర్ మండల అధ్యక్షుడు గడ్డమీద సురేష్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నాగర్పేన శ్రీరాములు, పట్టణ అధ్యక్షులు నీల శ్రీధర్, మండల నాయకులు కాసాని బొంతయ్య, అన్నేపు భిక్షపతి, నస్కల్ ఎంపీటీసీ శిరీష సురేష్, ఐలపాక భూషణ్, పాశం ప్రకాష్, పాశం ప్రవీణ్, మారపాక వసంత్, మర్రి రమేష్ ఇతరులు పాల్గొన్నారు. చాలా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజయ్య గెలిచినప్పుడు మీ అందరం చాలా రోజుల పాటు మా యొక్క పోరాటం చేస్తే మా అందరి కృషితోని గెలిచినాక కేవలం 2 సంవత్సరాల ఉద్యమం అనే దాంతో మమ్మల్ని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీకి విడిచిపెట్టిపోయి బీఆర్ఎస్లో పడ్డాడు. బీఆర్ఎస్లో పడి మమ్మల్ని అందరినీ కార్యకర్తలందరూ కూడా ఆగం చేసే పరిస్థితి అప్పుడు ఉండే. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల పోరాటంతో ఇందిరా మేడం వచ్చినాక ఇక్కడ పార్టీ బలపడుతున్న సమక్షంలో మళ్ళీ ఇక్కడ బలపడింది, మళ్ళీ ఇక్కడ పచ్చగా అయింది, దయచేసి అక్కడి నుంచి మళ్ళీ ఇటు వస్తా అని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకటి గుర్తుంచుకోవాలి, రాజశేఖర రెడ్డి దయా దాక్షిణాలతో ఇలా ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యిండు. ఒక హాస్పిటల్ పోయినప్పుడు మిత్రులందరూ ఇప్పటి వరకు మాట్లాడినట్టుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి కాంగ్రెస్ పార్టీని గత 6 సంవత్సరాలుగా నిర్మాణంగా బలోపేతం చేసినటువంటి సింగపురం ఇందిరక్క గారు ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి ముందుండి కష్టకాలంలో మీ అందరికీ తోడుండా అని చెప్పి వెన్నంటి ఉంటా అని చెప్పి వచ్చినటువంటి ఇందిరక్క గారితో మేమందరం నిరంతరం ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ వ్యతిరేకులు ఎవరు వచ్చి పార్టీలో జాయిన్ అయినా కూడా మేమంతా కూడా ఇందిరక్క మేము పునర్నిర్మించుకుంటే మళ్ళా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపడ్డది. ఆ రోజు నువ్వు పోయిన తర్వాత 35,000 ఓట్లు వచ్చినాయి, మాకు 33,000. ఈ రోజు మాకు కాంగ్రెస్ పార్టీకి మేము ఓడిపోయినా కూడా 95,000 మంది మాకు ఓట్లేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా అయింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మళ్ళీ అధికారం అనుభవించాలనే ఒక దురాశతోని ఈ రోజు లీకులు ఇస్తా ఉన్నావు. నిన్ను పార్టీలో చేసుకోవద్దు, ఎవరు కూడా చేర్చుకోరు. చేర్చుకున్నా ఇక్కడ కార్యకర్తలు నిన్ను వదిలిపెట్టరు. దయచేసి ఇక్కడ ఉన్న జీవితాలతో ఆడుకోవద్దు, కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దని మేము మనవి చేస్తున్నాం. మేము 12 సంవత్సరాల తర్వాత మేము అధికారంలో ఉన్నాం. ఈ 12 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో గడిపేది ఇక్కడ ఉన్న కార్యకర్తలు. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గత 12 సంవత్సరాల నుంచి కష్టపడి పోలీస్ స్టేషన్లో కేసులు అనుభవించి అనేక రకాలుగా మొన్నటిదాకా రాజయ్యతోనే ఇబ్బందులు పడి ఏ పని చేసినా కూడా బిల్లులు రాకుండా ఏ చిన్న తప్పు జరిగినా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఇవాళ మొన్నటిదాకా పోరాటం చేసిన రాజయ్యను ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు. మరి రాజయ్య గారు గత 10 సంవత్సరాలుగా 20 ఏళ్ల నుంచి ఈ కాన్స్టిట్యూషన్ ని డెవలప్ చేస్తా అని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. కానీ 20 సంవత్సరాలలో ఆయన చేయలేని టీఆర్ఎస్ లో ఉంటూ అధికారంలో ఉంటూ కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అన్న ఆయనే ఆ రోజు ఇందిరా మేడం టికెట్ ఇచ్చినప్పుడు ఎందుకు బయటగా